అది చిలుక ప్రవీణ్ విషయమైనా జర్నలిస్ట్ శంకర్ విషయమైనా ఇంకొకరి విషయమైనా నిజం ఎప్పటికైనా తెలుస్తుంది. నా మీదనైతే ఇట్లా టార్చ్ లైట్ లేచి వెతుకుతాను, భూతద్దం మెట్టి మొత్తం ఇట్లా వెతుకుతాను. నున్నదా అయ్యా ఏమీ లేదు, ఏముండదు కూడా. నేను అప్పటికి చెప్పిన శంకర్కి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన. మరి ఇది చాటింగ్ అది శంకర్దేనా కాదా అనేది నాకు కూడా అంతు పడతలేదు. అకౌంట్ లేదు, అమ్మాయి లేదా, అమ్మాయి అకౌంట్ ఏమో లేదట, శంకర్ పెట్టిన ఏమో ఉన్నాయట. అంటే దీనికి ఖచ్చితంగా కుట్రకోణమే. అక్క నువ్వు ఇటువంటి బ్రోకర్ పనులు చేస్తే నేను మన నాయన మహబూబ్కి చెప్తా, లేకుంటే రెడ్ బెల్లి అంకుల్కి అన్న చెప్తా. చూడు మరి ఈ రెడ్ బెల్లి అంటే ఎర్రబెల్లి దయాకర్ రావా, రెడ్ అని పెట్టినంటే ఎర్రబెల్లి అన్నట్టు. ఎర్రబెల్లి అంకుల్కి చెప్తా. 15 ఏళ్ళ కింద హన్మకొండలో ఒక బకరగాన్ని చేసుకొని వానితో ఇవన్నీ చదివితే ఇక బాగుండదు, ఇది గలీజుగా ఉన్నది. కానీ ఇప్పుడు అమ్మాయి ట్విట్టర్ ఎందుకు మరి అన్ఇన్స్టాల్ చేసినట్టు? అమ్మాయి పోస్టులు ఏమో లేవు, ఈయన ఏమో వన్ సైడ్గా పోస్టులు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఇది కుట్రా కోణం ఉన్నదా? ఇది ఎటు కుదురుతలేదు పొంతన. మరి అమ్మాయిని ఏమన్నా భ్రమ పెట్టిందా, లేకపోతే పాపము అమ్మాయిని ఏమన్నా బెదిరించిందా ఈ ప్రభుత్వము, మరి ఏం చేసింది అనేది అయితే పెద్దగా అర్థమైతే లేదు. కానీ ఈయన పెట్టినే ఉన్నాయి మొత్తం. ఒకసారి మన ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయావా అక్క, మనం సంసారం కాదు కదా అక్క, మనది మనం చూసుకుందాం అక్క ఫస్ట్,